నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. ఛత్తీస్గఢ్ లో నీట మురిగిన సిఆర్పీఎఫ్ బస్, జవాన్లకు తప్పిన ముప్పు. నిబంధనలకు విరుద్ధంగా ఎంపీలను సస్పెండ్ చేశారు. టీఆర్ఎస్ ఎంపీ కేకే ఆరోపణ. ఆసిఫాబాద్ అడవుల్లో మావోయిస్టుల కోసం కొనసాగుతున్న వేట, డ్రోన్లతో జల్లెడ పడుతున్న పోలీసులు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటాలి. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పిలుపు. నిజామాబాద్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో అవినీతి, ధర్నాకు దిగిన గ్రామస్తులు. ఛత్తీస్గఢ్లో పెను ప్రమాదం తప్పింది. మల్కన్గిరి, బీజాపూర్ ప్రాంతంలోని అడవుల్లో మావోయిస్టుల కోసం కూబింగ్కు వెళ్లిన సీఆర్పీఎఫ్ బస్సు వరద నీటిలో కొంత దూరం కొట్టుకుపోయింది. ఓ వాగు మీద నుంచి బస్సు ప్రయాణిస్తుండగా వరద ఉధృతికి బస్సు నీటిలోకి ఒరిగిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది జవాన్లున్నారు. అయితే వారంతా సురక్షితంగా బయటపడ్డారు. వరద ప్రవాహాన్ని అంచనా వేయడంలో తప్పు జరగడంతో ప్రమాదం జరిగింది. అయితే జవాన్లందరూ సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వ్యవసాయ బిల్లు తప్పుగా ఆమోదం పొందిందని టీఆర్ఎస్ ఎంపీ కేకే అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎంపీలను సస్పెండ్ చేశారని ఆయన వ్యాఖ్యానించారు. సస్పెండ్ అయిన ఎంపీలకు టీఆర్ఎస్ సంఘీభావం ప్రకటించిందన్నారు. సస్పెన్షన్పై ఓటింగ్ కోరితే చైర్మన్ తిరస్కరించారని తెలిపారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలనే యోచనలో ఉన్నామని చెప్పారు. ధర్మపురి అరవింద్ తన కొడుకు లాంటి వాడని ఆయన కామెంట్పై స్పందించినని ఎంపీ కేకే అన్నారు. అది తప్పుగా కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా, రూల్స్ బుక్కి వ్యతిరేకంగా ఉందని మేము అందరం అన్ని పార్టీలు, అపోజిషన్లో ఉన్న 14 పార్టీలు చెప్పడం జరిగింది. అయిన తర్వాత చైర్మన్ గారు వచ్చేసే సస్పెన్షన్ ఆర్డర్ చేశాడు వాళ్ళ మార్నింగ్. ఆయన కూడా మీరు చూసుకోవచ్చు, ఎందుకంటే నేను చెప్పడమే కాదు, రూల్ నెంబర్ 256 లోపల చేశామని చెప్పాడు. హౌసింగ్ అడ్వైస్ కూడా తీసుకున్నాడు, ఒపీనియన్ తీసుకున్నాడు, తీసుకొని సస్పెండ్ అన్నాడు. 256 లోపల ఎప్పుడైతే ఒపీనియన్ తీసుకుంటారో 252 ప్రకారం దాన్ని ఆయన ఓటింగ్ మేము అడగొచ్చు. ఓటింగ్ లేకపోతే మేము డివిజన్ అడగొచ్చు. పూర్తి మంది లెక్కి డివిజన్ ఆర్డర్ ఇచ్చేసాను అని అన్నాడు. ఇవాళ పొద్దున కూడా అదే తీరుగా తప్పుడు సంకేతాలతోని, తప్పుడు ఇంటర్ప్రిటేషన్తోని సస్పెన్షన్ జారీ చేశారు జస్టిస్ కంటిన్యూ. దాని గురించే ఇంకా ఇప్పుడు 8 మంది ఎంపీస్ ఎవరైతే సస్పెండ్ అయ్యారో వాళ్ళు ధారణాలో కూర్చున్నారు. వాళ్ళు రాత్రంతా అక్కడనే కూర్చొని లేక వాళ్ళకి సంఘీభావం చెప్పడానికి మేము ఇద్దరం వాళ్ళతోనే ఉన్నాము. ఇప్పుడు కూడా వచ్చి వాళ్ళకి కలిసి కూర్చుంటూ ఉన్నాము. ఇంకా మేము ప్లాన్ ఏం చేస్తున్నామంటే, రేపు వాళ్ళు ఉండరు కాబట్టి, హౌస్లో ఉంటారు కాబట్టి ఎల్ఓపి గారికి మాకు లీడర్కి మాట్లాడే ఛాన్స్ ఇస్తారేమో అని, అవకాశం ఇస్తారేమో అని అనుకుంటా ఉన్నాం. రేపు ఇచ్చిన తర్వాత పూర్తి మరీ పరిస్థితులు చెప్తాం. ఏ తీరుగా తప్పుడు సంకేతాలు ఇచ్చారో, ఏ తీరుగా తప్పుడు పనులు చేశారో, తప్పులు చేశారో అని వాటిని రేపు ఎవరైతే చూపిస్తాం. ఆ తీరుగా చేసిన తర్వాత ప్లాన్ చేస్తున్నాము. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా కలవడానికి అందరూ ప్రెసిడెంట్ కలవాలనుకుంటున్నాము. టైంకి అడిగాము. టైం లేకపోతే ఏం చేయాలో కూడా ఆలోచించి రేపే చెప్తాం. ఇది ఇప్పుడు పరిస్థితి. డిప్యూటీ చైర్మన్ సంబంధించి నో కాన్ఫిడెన్స్ మోషన్ స్టేటస్ ఏంటి సార్? అందుకే నో కాన్ఫిడెన్స్ మోషన్ మేము ఇచ్చింది అండర్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్లో రూలింగ్ ఇవ్వడానికి ఎవ్వరికి అథారిటీ లేదు, సుప్రీంకోర్టుకే ఉంది. కాన్స్టిట్యూషన్లో తప్ప రైటా చెప్పడం. ఇవాళ ప్రెసిడెంట్ వచ్చేసి, చైర్మన్ వచ్చేసి 14 దినాలు నోటీస్ ఉండాలా,
హౌస్ 14 దినాలు ఉంటుంది కాబట్టి నేను తప్పు చేశాను కాదు. నేననేది ఏంటంటే కొంచెం కాన్స్టిట్యూషన్ తెలిసేవాడుగా అంత అవసరం ఉంటే 14 దినాల తర్వాత పార్లమెంట్ పెట్టుకోవాలి. లేదా మీరు పార్లమెంట్ పోతే పార్లమెంట్ 14వ దినం పెట్టాలా. కాన్స్టిట్యూషన్ చెప్తుంది. ఇది నాదేదో నా చేతిలో ఉన్న పుస్తకం కానీ నా ప్రైవేట్ పుస్తకం కాదు చెప్పేది. ఏ రూల్స్ అండ్ కాండక్ట్ ఆఫ్ రూల్స్ అండ్ ప్రొసీజర్ కాదు చెప్పేది. ఇది కాన్స్టిట్యూషన్ చెప్తా ఉంది. కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 90 చెప్తానే ఉంది. 9 చెప్తుంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మావోయిస్టుల కోసం వేట ఆగడం లేదు. కాగజ్ నగర్ మండలం కడంబా ఎన్కౌంటర్ తర్వాత 3 రోజు కొనసాగుతున్న కూబింగ్లో డ్రోన్లతో వాడుతున్నారు పోలీసులు. డ్రోన్ కెమెరాలతో మావోయిస్టుల వేట కొనసాగుతుంది. ఆపరేషన్ స్వయంగా పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు పలు సూచనలు చేశారు. నదీ పరివాహక ప్రాంతాలు, దట్టమైన అడవులను డ్రోన్లతో జల్లెడపడుతున్నారు. గ్రేహౌండ్ బలగాలు, మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆడెల్లు అలియాస్ భాస్కర్ టార్గెట్గా కొనసాగుతున్న కూబింగ్ ఆపరేషన్ ఇంకా కొలిక్కి రాలేదు. పెంచకల్పేట్ మండలం సిద్దేశ్వరగుట్ట, లోడ్పల్లి, చింతరమానేపల్లిగూడెం, ప్రాణాహిత నది సరిహద్దు పరివాహక ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఈ నెల 19న కదంబ అడవుల్లో ఎదురు కాల్పులు జరపగా 2 మావోయిస్టులు మృతి చెందారు. చేస్తూ కూబింగ్ చేస్తున్నాం. దీనికి సంబంధించి దాదాపు ఒక 3 నుంచి 400 మంది పోలీసులు ఇందులో పార్టిసిపేట్ అవుతున్నారు. మా దగ్గరికి ఎలాంటి మా ఏరియా కనుక వస్తే మేము యాక్టివ్గా ఉన్నాం. ఎలాంటి స్కోప్ కూడా ఇవ్వం, పార్పొరేట్ కూడా స్కోప్ ఇచ్చే అవకాశం లేదు. నేను ముఖ్యంగా ప్రజలను కూడా కోరుకునేది ఏంటంటే లోకల్ పీపుల్ చాలామంది ఎవరైతే ఏదో వస్తుందని కాదు, వాళ్ళ వల్ల ఏదో ఉంటుందని కాదు, అదేదో ఒక గొప్పలా ఫీల్ అయి చేస్తుంటారు. వాళ్ళతో మాట్లాడితే గొప్పలా, వాళ్ళకి ఏదో సాయం చేస్తే గొప్పలు అనే కాన్సెప్ట్ ఉంటారు. అది చాలా రాంగ్ అండి. వాళ్ళతో జరిగేదేం లేదు. ఆ సిద్ధాంతాలు కూడా మాసిపోయిన సిద్ధాంతాలే. ఇప్పుడున్న చాలా గవర్నమెంట్లు కూడా, ప్రభుత్వాలు కూడా ప్రజలకు మంచి చేయ కాన్సెప్ట్ ఉన్నాయి తప్ప నష్ట చేసే పరిస్థితి లేదు. కాబట్టి అలాంటి వ్యక్తులకు మీరు సహకరించద్దు. ఉంటే 100 డైల్ కాల్ చేయండి. సహకరించి అనవసరంగా మీరు ప్రోత్బలించినట్టే, ప్రోత్సహించి సమాజానికి ఒక చీడపురుగును తయారు చేసేటే. కాబట్టి మేము ముఖ్యంగా కోరుకునేది ప్రజలను కూడా, ఎవరైతే ఈ రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ టీఆర్ఎస్ నేతలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గడ్డిపేట మండల పరిధిలోని బండ్లగూడలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను విద్యార్థుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రా మహేందర్ గౌడ్, డిప్యూటీ మేయర్ రాజేందర్ రెడ్డి, నార్సింగ్ మున్సిపల్ చైర్మన్ రేఖా యాదగిరి, వైస్ చైర్మన్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత అసెంబ్లీ మన పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అధికారంలో అత్యధిక మెజారిటీ వాయిదా గెలిచి గెలుచుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లో కూడా మన రాష్ట్ర బహుమతి ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ప్రజలందరికీ ధన్యవాదాలు. రాజేంద్రనగర్ మండలంలో బండ్లగూడ జాగీర్లో మొత్తం కూడా కాన్స్టిట్యూన్సీలకి అంతా కూడా గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఇక్కడ ఏ విధంగా ఓటు నమోదు చేయాలనే ఆలోచనతో మీటింగ్ పెట్టడం జరిగింది. మొన్న మీరు అందరూ చూస్తున్నారు, కేటీఆర్ గారు యువకుడు మీటింగ్ పెట్టి ఏ విధంగా మీరు చేస్తే బాగుంటుంది, ఏ విధంగా ఓటు శాతం చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. గతంలో కూడా మాకు పోయినసారి ఎలక్షన్ అయినప్పుడు ఇవన్నీ కూడా కొద్దిగా మాకు అనుభవం లేకుండా, కానీ ఈరోజు మేమందరం కూడా దాన్ని ఒక సిస్టమేటిక్గా ఏ విధంగా చేయాలనే ఆలోచనతో 2015 లోపు ఉన్న అందరినీ కూడా దీంట్లో చేర్చి బాగా మెజార్టీ చెప్పిన ఆలోచనతో ఉన్నాం. ఇంచుమించు ఇప్పుడు 4,600 చిల్లర లేదు. మనము దీనివల్ల ఇంచుమించు 10 నుంచి 15,000 ఓట్లు చేసిన ఆలోచనతో మనం ఉన్నాం. అనుకోని ముఖ్యమంత్రి గారు ఎంతో అభివృద్ధి చేసి ముందుకు పోతున్నారు.
ఒకరికొకరు తోడు ఎమ్మెల్సీ గెలిస్తే కూడా మనకు సెంట్రల్లో పోయి డబ్బులు తీసుకోవడానికి కూడా మనకి ఎంతో ఉపయోగపడతాడు ఎమ్మెల్సీ అని కూడా మనం అనేది నల్గొండ హైదరాబాద్ అని కూడా ఎంతో పెద్ద కూడా పెద్ద ఎత్తున ఉన్నది. అందుకని ఈ క్రితం మనం వ్యక్తిగతంగా తెలుసుకోవాలనే ఆలోచనతో మేము ఉన్నాం. ఈ ఓటర్స్ అన్నీ కూడా ముఖ్యంగా మనం ఏంటంటే ఇక్కడ మాకు అందరూ కౌన్సిలర్ ఉన్నారు, చైర్మన్ ఉన్నారు, వైస్ చైర్మన్ ఉన్నారు. వాళ్ళందరూ ఖచ్చితంగా తీసుకొని మనం అందరూ కూడా కౌన్సిలర్లు ఏ విధంగా అయితే మన ఎలక్షన్లో తిరిగిన వాళ్ళ ఎలక్షన్ ఇంటింటి తిరిగి ఎవరు చదువుకున్నారు ఎవరు చదువుకుని లేరు వాళ్ళ ఇంటికి దొరకపోయి చేపించే బాధ్యత కూడా మనం తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు మాకు ఎందుకు అని అనుకుంటారు. అలాంటివి చెప్పి వాళ్ళకి చెప్పి తీసుకపోతే మనం అందరూ కూడా ఓటు బాధ్యత తీసుకునే బాధ్యత ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మనకు ఎంతో దీన్ని మనం మీద పెట్టినందుకు మనం అందరం కూడా చేపించే బాధ్యత ఉంది. మనం చూసిన ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మంచి మెజార్టీతో గెలిపించిన కాన్స్టిట్యూన్సీ, ఎంపీ గారిని కూడా మంచిగా గెలిపించిన కాన్స్టిట్యూన్సీ, మనం చైర్మన్లు కూడా మంచిగా మూడు కాన్స్టిట్యూన్సీ చేసుకున్నాం. ఒక మంచి పేరున్న కాన్స్టిట్యూన్సీ. మనమందరం కూడా దయచేసి ఇక్కడ ఉన్న యువకుల మందరం కూడా నాయకుల మందరం కూడా ఒక ప్రశస్తం తీసుకొని అందరం కూడా ఈ ఓటు శాతం పెంచిపోయాలని అందరూ కొడుతూ ఇంత మంచి కార్యక్రమం పాల్గొన్న అందరూ కూడా పిల్లవందనే రావడం ఎంతో సంతోషం. ఎప్పుడైనా కాన్స్టిట్యూన్సీలో ఏ పని చెప్పినా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పకడ్బందీ చేస్తారు. దీనిని అనుకోవడానికి ఇంత మంచి మెజార్టీతో కూడా అందరూ కూడా మేము ఎమ్మెల్సీని గెలుచుకునే ఓపు ఉన్నదని చెప్పి నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ పంపిణీలో అవకతవకలు జరిగాయని, ₹1,00,000 ఇస్తేనే ఇండ్లు పంపిణీ చేస్తూ తమకు అన్యాయం చేశారంటూ నిరుపేద ప్రజలు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా బాధిత ప్రజలు మాట్లాడుతూ గ్రామంలో అర్హులు కాని వారికి ఇల్లు ఇచ్చారని మండిపడ్డారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తే స్థానిక నాయకులు అక్రమాలకు అవినీతికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. తమకు స్థానిక నాయకులు అన్యాయం చేశారని, న్యాయం జరిగేంత వరకు ఉద్యమాలు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి ఆదేశించి లెటర్ ఇవ్వడమైనది జరగాలని మాకు కోరిక. కలెక్టర్ చిన్నగా ఇవ్వద్దు, న్యాయంగా సర్వే రికార్డు మళ్ళీ రెండోసారి జరగాల. పదే సర్వే చేసినాక ఇవ్వకూడదని ప్రజలు గారు మాకు వినతి. ఇల్లు కట్టిస్తా అన్నాడు కేసీఆర్ ఇస్తుంటే ప్రజా నాయకులు సర్పంచ్ మెంబర్లు 1,50,000 కావాలని డిమాండ్ పెడుతున్నారు. అవసరం లేదు, పేపర్లు ఇచ్చినోడికి కొట్టేసి పేరు. టీఆర్ఎస్ గ్రూప్లో అన్ని రూపాయలు వచ్చేస్తుంది.
మెదక్ జిల్లా రామాయణపేటలోని వాసవి నర్సింగ్ హోంలోని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు తనిఖీ చేశారు. చేగుంట మండలం పుల్మామిడి గ్రామానికి చెందిన సంతోష్ గౌడ్ వైద్యం వికటించి మృతి చెందడంతో మృతి బంధువులు ఆందోళనకు దిగారు. మీడియా ద్వారా సమాచారం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు వాసవి నర్సింగ్ హోం తనిఖీ చేశారు. తాత్కాలిక అనుమతులతో నిర్వహిస్తున్న నర్సింగ్ హోంలో నిపుణులైన డాక్టర్ లేకుండా సంతోష్ గౌడ్కు చికిత్స చేయడంపై జిల్లా వైద్యాధికారి మండిపడ్డారు. సంతోష్ గౌడ్కు 2 రోజుల పాటు ఎలా వైద్యం చేశారని ఆరా తీశారు. బాధితులు ఎవరైనా తమకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే అనుమతిపై చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు మీడియాకు తెలిపారు. రిజిస్ట్రేషన్ ఇవ్వాలి ఏం కూర్చుంటే మీ హాస్పిటల్లో కూర్చునే పరిస్థితి ఉంది. ఎంతమంది చంపారు ఇప్పటికి? సార్ ఎంతమంది చంపేస్తారు? మరి అసలు ఇల్లు వస్తుంటే చెప్తే నిన్న కూడా ఎవరు చంపారంటే కదా పంపిస్తే చచ్చిపోయారు. ఎందుకు అడ్మిట్ చేసుకున్నారు మరి? ఎవరు ఇక్కడ ట్రీట్మెంట్ చేయడానికి? అరే ఆమె ఏమి ఇస్తుంది ట్రీట్మెంట్? ఎద్దుపడిచినోడికి ట్రీట్మెంట్ ఇస్తుందా? ఊసిపడేస్తా ఏం మనుషులే? సర్జన్ ఎవరో కావాలా? ఎద్దుపడిచినోడికి ట్రీట్మెంట్ ఎవరు ఇస్తారు? ఆమె ఇస్తుందా? షేర్లింగంపల్లి డివిజన్ పరిధిలోని పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని షేర్లింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని నల్లగండ్ల బ్రిడ్జి సమీపంలో చేపట్టిన సీసీ రోడ్ల పనులను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశించారు. దశల వారీగా అభివృద్ధి పనులను చేపడుతున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ చెప్పారు. హిందూ విశ్వాసాలను అగౌరవపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా జగ్గైపేట భారతీయ జనతా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మన్ని శ్రీనివాసరావు కోరారు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం వస్తావాయి గ్రామంలోని ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామికి వినతి పత్రాన్ని వస్తావాయి మండల బీజేపీ అధ్యక్షుడు దామల ప్రసాదరావు ఆధ్వర్యంలో సమర్పించారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు దామల ప్రసాదరావు, మండల ప్రధాన కార్యదర్శి షేక్ నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు. స్వామి నువ్వే శిక్షించాలి, స్వామి నువ్వే శిక్షించాలి, స్వామి నువ్వే శిక్షించాలి. నిన్న కొడాలి నాని గారు పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు హిందూ మతాన్ని, హిందూ దేవుళ్ళ గురించి చాలా చులకనగా మాట్లాడటం హేయమైన చర్య. దేవుడికి కాళ్ళు ఎత్తితే ఏమవుతుంది, లేకపోతే ఒక 10 కేజీలు దుర్గగుడిలో బంగారం ఎత్తకపోతే ఏమవుతుంది, తర్వాత అలా వేరే అంటూ హేళనగా మాట్లాడటం అనేది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రథం కాలిపోతే ఏమవుతుంది, 90 లక్షలతో రథం అవుతుంది కదా అని అంటూ హేళనగా మాట్లాడే చర్యలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దీనివల్ల హిందువుల మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కాబట్టి ఎటువంటి మంత్రిని మీ క్యాబినెట్లో ఉంచుకోవడం అనవసరం, ఇతను ఏమంటే భద్రపు చేయండి. అదేవిధంగా ఇతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ మరియు హిందూ సమాజం కోరుకుంటుంది. దీని గురించి వత్తవై పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ప్రభుత్వం తక్షణం స్పందించి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీ మంత్రి గారిని నోరు అదుపులో పెట్టుకుంటారా లేకపోతే భద్రత చేస్తారా
దీనికి సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత మీ పైన ఉంది. దయచేసి ఇటువంటి అవాకులు చవాకులు పేలితే ఈ సభ్య సమాజం చూసుకుంటూ కూర్చోదు. దీనికి తగిన మూల్యం చెల్లించే రోజులు తొందరలోనే ఉన్నాయి. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం ముద్దునూరు గ్రామంలో 390 ఇంకుడు గుంతలు మంజూరైనట్లు ఎంపీడీఓ రవీందర్రెడ్డి తెలిపారు. అందులో 13 నిర్మాణాలు పూర్తయ్యాయని, 157 గుంతలు తీశామని, మిగతావి పనులు ప్రారంభించలేదని అన్నారు. గ్రామంలో ఇంకుడు గుంతలు, పారిశుద్ధ సమస్యలు తన దృష్టికి వచ్చాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని గ్రామ కార్యదర్శులు సర్పంచ్కు ఆదేశించినట్లు వివరించారు. గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం పైన మరియు ఇంకుడు గుంతల పైన రకరకాల సమస్యలు నా దృష్టికి రావడం జరిగింది. దీన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శి మరియు సర్పంచ్తో మాట్లాడి ప్రతి ఇంటింటికి ఉన్నటువంటి ఇంకుడు గుంతలు అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలన్నింటినీ ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఒక వారం రోజుల లోపల పూర్తి చేయటకు ఆదేశిస్తాం కంపల్సరీగా. అదేవిధంగా డ్రైన్స్లో ఉన్న చెత్తా చెదారం కానీ మురికి కానీ వీటన్నిటిని పంచాయతీ సిబ్బందితోటి గ్రామ పంచాయతీ సర్పంచ్ తోటి మాట్లాడి దానిని కూడా అతి త్వరలోనే పూర్తి చేయించి ఎక్కడా కూడా ముద్దునూరులో పారిశుద్ధ్యం శుభ్రంగా ఉండేటట్టు, అన్ని వీధులు కూడా శుభ్రంగా ఉండేటట్టు తప్పనిసరిగా చేస్తాం. కొంతమంది అంటే బ్లీచింగ్ చాలట్లేదని ఆరోపణ చేస్తున్నారు సార్. బ్లీచింగ్ అనేది నిర్దిష్టమైన సమయాల్లో మాత్రమే దాన్ని అంటే రోడ్ల మీద చల్లటం అనేది ఎక్కువ కాకపోయినా ఎక్కడైనా ప్రాబ్లం ఉన్న దగ్గర మాత్రం తప్పనిసరిగా బ్లీచింగ్ చల్లించే ఏర్పాటు చేస్తాం. షాహినాయద్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో బేగం బజార్లో భారీగా గుట్కా పట్టుబడింది. కిరాణా షాపుల్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు సుమారు 26 లక్షల రూపాయల విలువ చేసే నిషేధిత గుట్కా, పొగాకు మరియు ఫారిన్ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఆదేశాలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాలు పాటిస్తూ విద్యార్థులంతా పరీక్షకు హాజరవుతున్నారు. కోవిడ్ కారణంగా వాయిదా పడ్డ పరీక్షలు తిరిగి న్యాయస్థానం ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ రసవత్రంగా స్టార్ట్ అయినాయి. ఈరోజు దిల్షుక్నగర్లో సిద్ధార్థ కాలేజ్లో గోవర్ధనే మేడం గారు ప్రిన్సిపల్ గారు ఉన్నారు. ఈ ఎగ్జామ్స్ స్టూడెంట్స్కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారనే అంశంపైన వారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం, చెప్పండి, ఇప్పుడు ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి,
పిల్లలకు ఈ కరోనా బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు? పిల్లలకు రాగానే వాళ్లకు డిస్టెన్స్గా ముందే మేము స్టిక్కర్స్ అంటించేసి దూరం వాళ్ళని నిల్చోబెడుతున్నాము. దాని తర్వాత థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నాము. ఎగ్జామ్స్కు ముందు రోజే మేము మొత్తం కూడా డిస్ఇన్ఫెక్టెంట్ అంతా కూడా చేసి వాళ్లకు వచ్చేటప్పుడు థర్మల్ స్క్రీనింగ్ తర్వాత శానిటైజ్ చేసి లోపలికి అలౌ చేస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళని కూడా డిస్టెన్స్ ఉండేటట్టు బెంచ్కి ఒక్కళ్ళని మాత్రమే వేసి వాళ్ళని ముందుగానే వాళ్ళని హాఫ్ అన్ అవర్ బిఫోరే ఎగ్జామ్ హాల్లోకి అలౌ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే వాళ్ళు ఒకటేసారి వచ్చి గుమికూడకుండా చేయకుండా ఎగ్జామ్ తర్వాత కూడా ఒక రూమ్ తర్వాత ఒక రూమ్ని వాళ్ళని తీసుకొని ఒక్కొక్కళ్ళని పంపిస్తున్నాము. ఓకే మేడం, ఇప్పుడు కరోనా రాకముందు అయితే ఏ కాలేజ్ స్టూడెంట్స్ వేరే కాలేజ్లలో సెంటర్ పడుతుండే, ఈసారి చదువు. ఐఎమ్ మంజు రెడ్డి, ప్రిన్సిపల్ ఆఫ్ ప్రగతి డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్. Pragati Degree College for Women, this is one of the most long run college. 30 years we have been in this education field. So నేను అంటే ప్రివెన్షన్ ఎలా తీసుకోవాలి కోవిడ్-19 ఎగ్జామినేషన్ టైంలో అన్నది కొంచెం మేము ఏం తీసుకుంటున్నాము అన్నది చెప్తాను. ముందు రోజే ఎగ్జామ్స్కి ముందు రోజే మేము శానిటైజ్ చేస్తున్నాము. వీ హ్యావ్ పర్చేస్డ్ ఫాగ్ మెషిన్స్. ప్రతి రూమ్లో ప్రతి ఎగ్జామ్ హాల్లో ఫాగ్ మెషిన్ తోటి శానిటైజ్ చేస్తున్నాము. అండ్ శానిటైజర్స్ కూడా రూమ్స్లలో పెడుతున్నాము. అండ్ ద డే ఆఫ్ ద ఎగ్జామినేషన్ వీఆర్ మేకింగ్ షూర్ దట్ ద స్టూడెంట్స్ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్. ఒకరి తర్వాత ఒకరిని పంపించుకుంటూ టెంపరేచర్స్ చెక్ చేస్తున్నాము. నార్మల్ టెంపరేచర్ కంటే ఎక్కువ ఉంటే వీఆర్ మేకింగ్ దెమ్ సిట్ ఫర్ సమ్ టైమ్. కొద్దిసేపు కూర్చున్న తర్వాత అగైన్ వీఆర్ రీచెకింగ్. ఇప్పుడైతే అవ్వలేదు ఏమీ, అందరూ పిల్లలు మంచి టెంపరేచర్ ఉన్న వాళ్ళే వచ్చారు. సో మళ్ళీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకి శానిటైజర్ ఇచ్చేసి మాస్క్, వితౌట్ మాస్క్ వీఆర్ నాట్ అలోయింగ్ దెమ్. మాస్క్ వేసుకోమంటున్నాము. ఇఫ్ పాసిబుల్ వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు క్యారీ శానిటైజర్ తీసుకురమ్మంటున్నాము. ఈవెన్ ఒకవేళ ఇఫ్ దే ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ మాస్క్, ఫేస్ షీల్డ్ పెట్టుకొని రమ్మని చెప్తున్నాము. ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. ఛత్తీస్గఢ్లో నీట మునిగిన సిఆర్పీఎఫ్ బస్, జవాన్లకు తప్పిన ముప్పు. నిబంధనలకు విరుద్ధంగా ఎంపీలను సస్పెండ్ చేశారు. టీఆర్ఎస్ ఎంపీ కేకే రావు ఆరోపణ. ఆసిఫాబాద్ అడవుల్లో మావోయిస్టుల కోసం కొనసాగుతున్న వేట, డ్రోన్లతో జల్లెడ పడుతున్న పోలీసులు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటాలి. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పిలుపు. నిజామాబాద్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో అవినీతి, ధర్నాకు దిగిన గ్రామస్తులు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.